ఆగండమ్మా. మిమ్మల్ని ఇంటి వైపు రానివద్దని పెద్ద మేడం గారు ఆర్డర్ వేశారు. ఓ శ్యాంబాబాయ్, వాళ్ళని అడ్డుకుంటావేంటి? మీరు రండి సిన్నమ్మాయి గారు. సారీ మేడం, పర్మిషన్ లేకుండా లోపలికి రావద్దు. అఖిలాండేశ్వరిని కలవడానికి పర్మిషన్ కావాలా? మామ్ చూడండి, నేను ఆంటీని ఇప్పుడు కలవాలి. ఆమె కాళ్ళ వేళ్ళ పడైనా మహితో నిశ్చితార్థం జరిపించుకుంటాను. అర్థం చేసుకోండి. మీకు దండం పెడతాను, తప్పుకోండి. సిన్నమ్మాయి గారు, మీరు దండం పెట్టడం ఏంటి సిన్నమ్మాయి గారు? శ్యాంబాబాయ్, అమ్మాయి గారి జాగలో నేనుంటే నువ్విట్టాగే అట్టుకునేవాడివా? అట్టా కాదు బేటీ. ఇంకేం చెప్పదు బాబాయ్. ఆర్డర్ వేసేటోళ్ళు ఎలా అడుగుతున్నారని చిన్న సూపు చూడ్డం తప్పు. తప్పుకో బాబాయ్. మీరు రండి సిన్నమ్మాయి గారు. బేటీ, నన్ను చెప్తున్నాను కదా, మీరెళ్ళండి అమ్మాయి గారు. అమ్మగారికి నచ్చ చెప్పి చిన్నబాబు గారిని పెళ్లి చేసుకోండి. మీరెళ్ళండి. బేటీ, అఖిలాండేశ్వరి, అక్కడే ఆగండి. నా పెద్ద కొడుకు నిశ్చితార్థానికి కూడా మీరు రాకూడదని నిన్నే చెప్పాను. మాట నిర్లక్ష్యం చేసి ఇక్కడికి వచ్చుంటే మర్యాద కూడా దక్కదు. వెంటనే వెళ్ళిపోండి. ఎందుకంటే నా మీద అంత కోపం? అవన్నీ నా అహంకారంతో చేసిన తప్పులని ఒప్పుకున్నాక కూడా నన్ను క్షమించలేరా? మీరు కాదంటే నాకు జీవితమే లేకుండా పోతుంది. క్షమించి క్షమించి దగ్గరికి తీసుకోండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్. నిన్ను ఈ ఇంటి దారిలోకే రానివద్దని చెప్పాక క్షమించాను అంటే నా దారి మళ్ళినట్టే.